జనగామ జిల్లా దేవరుప్పలలో హై టెన్షన్ నెలకొంది. మాజీ మంత్రి ఎర్రబెల్లిని పోలీసులు అడ్డుకున్నారు. కుల సంఘాల నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు వెళ్లారు ఎర్రబెల్లి. అయితే ఎర్రపల్లి రాకతో కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు కుల సంఘాల మధ్య తోపులాట జరిగింది. దీంతో కొద్దిసేపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. మొత్తానికి అంబేద్కర్ కు నివాళులర్పించి ఎర్రబెల్లి వెనుదిరిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. దీపిక, ఈ రోజు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలో అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఒకటి ఉంది. దాంట్లో ప్రోటోకాల్ ప్రకారం ఎర్రబెల్లి దయాకర్ రావు పేరైతే ఆ ప్రోటోకాల్లో లేకపోవడంతో ఎర్రబెల్లి దయాకర్ రావు కొంత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అలాగే కొంత కుల సంఘాలకు చెందిన నాయకులతో ఆ విగ్రహ ఆవిష్కరణ ప్రదేశానికి చేరుకున్నారు. దీంట్లో కొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నినాదాలతో ఎర్రబెల్లి గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు కొంత స్పందించి ఇరు వర్గాలమైన ఎలాంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోకుండా గొడవలు జరగకుండా కొంత సద్దు మణిగి గొడవ లేకుండా ఉండేందుకు పోలీసులు అయితే ప్రయత్నం చేశారు. దీంట్లో ఇరు వర్గాలను సంప్రదించి కొంత మాట్లాడటంతో ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా కొంత వెనకడుగు వేయడం జరిగింది. సద్దు మణిగిన తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా అంబేద్కర్ కి నివాళులు అర్పించి తిరిగి వెళ్ళారు. కానీ మనం ఈ సంఘటనలో చూసుకుంటే కొంత ప్రజలైతే ఎర్రబెల్లి దయాకర్ రావు పైన చాలా సానుకూలంగా స్పందించారు. ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి, రాజకీయ నాయకుడు, సీనియర్ నాయకుడు, అలాంటి వ్యక్తిని అంబేద్కర్ పుట్టినరోజు అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించకుండా అడ్డుకోవడం పట్లయితే కొంత ప్రజలైతే కొంత ఎర్రబెల్లి దయాకర్ రావు పైన అయితే సానుకూలంగా స్పందించారు. మొత్తానికి పోలీసులు ఒక చొరవతో అయితే అక్కడ ప్రస్తుతానికి ఎలాంటి గొడవ లేకుండా అయితే సద్దుమణిందని చెప్పుకోవచ్చు. దీపిక, ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు చంద్రశేఖర్? బీఆర్ఎస్ నాయకులు ఒకటే చెప్తున్నారు, అంబేద్కర్ అంటే అందరి వాడు, ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న ఒక వ్యక్తి, ఒక సీనియర్ మంత్రి, అలాగే సీనియర్ రాజకీయ నాయకుడు. అలాంటి వ్యక్తిని కొంత రాజకీయ కక్ష కుట్రకోణంతో అయితే ఈ విషయంలో ఈ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రోద్బలంతో అయితే అడ్డుకోవటము చాలా దారుణము. ఇలాంటి జాతీయ నాయకులు వీళ్ళ పట్ల ఒక మంచి స్వభావంతో అందరూ కలిసిపోవాల్సిన విషయంలో ఇలా రాజకీయ కోణంతో ఇలా అడ్డుకోవడం అయితే చాలా దారుణం అని చెప్పేసి అంటే